హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చేపల పులుసు చేశాను. చాలా బాగా వచ్చింది. ఇలా చేశారంటే ఎవరైనా ఈజీగా చేయొచ్చు. ఈ ప్రాసెస్లో ఎవరు చేయలేదు ఇంతవరకు యూట్యూబ్లో. అందరు పులుసు కాంచేసి అందులో చేపలు వేసి చేస్తూ ఉంటారు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ప్యాన్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసేసి దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. నా దగ్గర ఈ చిన్న రోల్ ఉంది, దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నా. రెండు టమోటాలు, ఒక ఆనియన్ ముక్కల్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నా. ఒక పొట్టు తీసిన తెల్లగడ్డ, తర్వాత 1 స్పూన్ కొబ్బరిని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. లెమన్ సైజు ఉంటే చింతపండుని తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి. మేమైతే ఇప్పుడు జర్మనీలో ఉన్నాము. ఇక్కడ ఫిష్లు అన్నీ ఫ్రోజన్వే దొరుకుతాయి. మేము 1 కిలో ఫిష్ అయితే తెచ్చుకున్నాము. ఇది మాకు 500 పడింది. చేప పేరు అడిగితే ఏదో పెంగాసిస్ అనేసి చెప్పినారు. టేస్ట్ అయితే బాగుంది. ముక్కలకైతే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ధనియా పౌడరు, 2 స్పూన్స్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అందరూ ఫస్ట్ పులుసు కాంచేసి అందులో చేపలు వేసి చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ అయితే నేను యూట్యూబ్లో ఇంతవరకు చూడలేదు, అందుకే చేస్తున్నా. మా విలేజ్లో అయితే అందరూ ఇలానే చేస్తారు. నేను కూడా ఎప్పుడు చేపల పులుసు చేసినా ఇలానే చేస్తాను, చాలా బాగుంటుంది. మనం వేసుకున్న పొడులన్నీ బాగా చేప ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటా, ఆనియన్ ఆ పేస్ట్ అంతా వేసేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. తర్వాత తెల్లగడ్డ, కొబ్బరి పేస్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇందులో అల్లం అయితే వేసుకోరు మా సైడు. తర్వాత పొడి చేసి పెట్టుకున్నాం కదా, జీలకర్ర, మెంతులు, ఆవాలు అవి వేసేసి ఆ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని వేసేసుకొని కలుపుకోవాలి ఒకసారి మళ్ళీ. ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మా సైడ్ అయితే ఒక 1/2 స్పూన్ ఆముదం కూడా వేసుకుంటారు. ఆ చేపల స్మెల్ అదంతా పోతుందంట ఆముదం వేసుకుంటే. నా దగ్గర అయితే లేదు, నేనైతే వేసుకోలేదు. తర్వాత కొన్ని వాటర్ అయితే కలుపుకున్నాను. ఎక్కువ వాటర్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చేపలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకొని నేను మళ్ళీ కలుపుకొని ఒకసారి టేస్ట్ చేసుకున్నా. నాకెందుకో కొంచెం ఉప్పు, కారం తగ్గాయి అనిపించింది. అవి అడ్జస్ట్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేశాను. ఆ తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఓన్లీ లో ఫ్లేమ్లోనే 20 to 25 మినిట్స్ అలానే ఉడకబెట్టేయాలి. మధ్యలో గంట ఏం పెట్టకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి అట్లా కలబెట్టుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. నేనైతే ఒకసారి కలుపుకొని మూత పెట్టేశాను. 80% ఉడికాక నేనైతే కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుంటున్నా.
కావాలంటే కరివేపాకు కూడా కట్ చేసేసి వేసుకోవచ్చు. నా దగ్గర అయితే కరివేపాకు లేదు, నేను వేసుకోలే, కొత్తిమీర ఒకటి వేసుకున్నా. ఇక్కడ కరివేపాకు ఒక కట్ట కొనాలన్నా 200-250 అలా ఉంటుంది. అది కూడా అన్ని షాపుల్లో దొరకదు, ఇండియన్ షాప్స్లో, బంగ్లాదేశ్ షాప్స్లో అట్లా దొరుకుతుంది. కరివేపాకు కూడా అంత కాస్ట్ ఉంటుంది ఇక్కడ, అందుకే నేను తీసుకోలేదు. ఎలాగూ కర్రీలోంచి తీసి పక్కన పెట్టేదే కదా అని ముందే పక్కన పెట్టేశాను. మళ్ళీ ఒకసారి అయితే కలుపుకున్నాను. మీరు చూస్తే పులుసులోంచి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంది. ముక్క కూడా చాలా బాగా ఉడికింది. కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి.